హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ యూట్యూబ్ ఛానల్. సో మరొక మంచి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. సో కంపెనీ చూసుకుంటే అమెజాన్ అనమాట, ప్రొడక్ట్ బేస్డ్ ఎంఎన్సీ కంపెనీ. సో కంప్లీట్లీ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. మీకు రోల్ చూసుకుంటే గో ఏఐ అనమాట, గో ఏఐ అసోసియేట్ రోల్. ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్. మీరు ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేసుకోవచ్చు. సో అప్లై చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా సో టెస్ట్ లింక్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో మీ రెజ్యూమ్ అనేది అప్డేట్ చేసుకొని సో అప్లై చేయడానికి ట్రై చేయండి. సో నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు టెస్ట్ లింక్ రావాలంటే ఏం ఏం స్టెప్స్ ఫాలో అవ్వాలని చెప్పాను. సో ఈ వీడియోలో కూడా చెప్తాను ఫ్రెండ్స్. సో మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వాలంటే అట్లీస్ట్ 1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అదేవిధంగా మీకు గ్రాడ్యుయేట్ ఇన్ బీఎస్సీ, గ్రాడ్యుయేట్ ఇన్ బీకామ్, సో ఈ విధంగా అయితే మెన్షన్ చేయండి. సో ఈజీగా షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా ఊప్స్ లాంగ్వేజ్ ఒకటి పెట్టండి, ఇదర్ పైథాన్ ఆర్ జావా. సో ఊప్స్ పెట్టడం ద్వారా త్వరగా షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ డీటెయిల్స్ చెక్ చేస్తే ఫ్రమ్ 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఫ్రెషర్స్ నుంచి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో మీకు ప్యాకేజ్ చూసుకుంటే 2.25 నుంచి 2.75 ఎల్పిఏ ఉంటుంది. సో ల్యాక్స్ పర్ యానం అనమాట. రిమోట్ అంటే కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది అనమాట. సో లొకేషన్ చూసుకుంటే హైర్ చేసుకుంటున్న లొకేషన్ ఇది. మీరేం వెళ్ళాల్సిన పని లేదు ఫ్రెండ్స్ ఆ లొకేషన్కి. సో ఇంటర్వ్యూకి ఒక్కదానికి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు సెలెక్ట్ అయితే సో ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ హైర్ చేసుకుంటున్న ఆఫీస్ వచ్చేసరికి అమెజాన్ ఢిల్లీ ఆఫీస్ అనమాట. జస్ట్ 3 days అగో ఇది పోస్ట్ అయింది. ఈ జాబ్ వచ్చేసరికి ఫస్ట్ ఒక 6 months కాంట్రాక్ట్ బేస్కి తీసుకుంటారు. ఈ 6 months కంప్లీట్ అయిన తర్వాత సో మీ పర్ఫార్మెన్స్ని బట్టి ఆ రోల్ ఫుల్ టైమ్గా కన్వర్ట్ అవుతుంది. సో మీరు అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. ఇది కాపీ చేసుకుని నేను డైరెక్ట్ ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో న్యూ ట్యాబ్లో ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ డీటెయిల్స్ అన్నీ వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉండదు, కీ రెస్పాన్సిబిలిటీస్ ఇక్కడ అప్డేట్ చేశారు, చెక్ చేసుకోండి. సో 5 days మీకు వర్క్ అనేది ఉంటుంది. 2 consecutive ఆఫ్స్ అనేవి ఉంటాయి. ఏ షిఫ్ట్ ఇచ్చినా కానీ మీరు చేసే విధంగా ఉండాలన్నమాట. రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా. ఈ రోజుకి వచ్చేసరికి మీకు ఎంఎస్ ఆఫీస్ కూడా వచ్చి ఉండాలన్నమాట. మంచి నాలెడ్జ్ ఉండాలి ఎంఎస్ ఆఫీస్లో కూడా. సో ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ చూడండి, నాన్ ఇంజనీరింగ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్. సో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. రిమైనింగ్ అందరూ కూడా ఎనీ గ్రాడ్యుయేట్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఎక్సెప్ట్ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్. స్ట్రాంగ్ ఇంటర్ప్రిటేషనల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎక్సలెంట్ లిజనింగ్ స్కిల్స్, ఎక్సలెంట్ డేటా యాక్యురసీ స్కిల్స్ అండ్ ఐ ఫర్ డీటెయిల్ అండ్ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్. ఇవన్నీ మీ రెజ్యూమ్లో అప్డేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, డిమాన్స్ట్రేటెడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఇంటర్నెట్, ఎబిలిటీ టు సెటప్ అండ్ యూజ్ ఏ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్. సో ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ని ఏ విధంగా యూజ్ చేయాలి అండ్ ఇంటర్నెట్ ద్వారా యూజ్ చేయడం. సో ఇవన్నీ మీకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలన్నమాట ల్యాప్టాప్ మీద. సో ఇక్కడ డీటెయిల్స్ చూసుకుంటే కస్టమర్ సక్సెస్ అసోసియేట్ రోల్ అండ్ శాలరీ ఇందాక అప్డేట్ చేసిన విధంగానే. సో డిపార్ట్మెంట్ చూసుకుంటే మీకు ఐటీ అనమాట. ఫుల్ టైం రోల్, ప్రజెంట్ టెంపరీగా తీసుకుంటారు. వన్స్ మీరు సెలెక్ట్ అయితే ఫుల్ టైం అనమాట. సో ఇది ఫ్రెండ్స్ టుడే నోటిఫికేషన్ వచ్చేసరికి. ఇలాంటి చిన్న జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎప్పుడైతే అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాం. సో డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మీ ఫోటోగ్రాఫ్ అయితే ఇక్కడ చూపించిన విధంగా రైట్ మార్క్ ఉంది కదా, గ్రీన్ రైట్ మార్క్. సో ఈ విధంగా ఉండాలి. సో రిమైనింగ్ ఈ 3 ఉన్నాయి కదా, సో ఈ విధంగా అయితే ఉండకూడదని మెన్షన్ చేశారు. సో ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే బటన్ క్లిక్ చేసి నెక్స్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో మీకు ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో బేసిక్ డీటెయిల్స్ అనమాట అన్నీ కూడా. మీకు ఈ జాబ్ నుంచి ఎక్కడి నుంచి మీకు తెలిసింది, మీ ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ఏమైనా అన్నీ కూడా బేసిక్ డీటెయిల్స్ అనమాట. సో ఇవన్నీ కూడా ఫిల్ చేసి సో త్వరగా అయితే అప్లై చేయండి ఫ్రెండ్స్. ఇదనమాట టుడే అప్డేట్ వచ్చేసరికి. సో ఫ్యూ డేస్ అగో చేసిన అమెజాన్ ఎస్ఈపిఓ రోల్ కింద అయితే మన సబ్స్క్రైబర్ ఆర్ వ్యూవర్ ఒకరైతే కామెంట్ చేశారనమాట, ప్లీజ్ ఐ నీడ్ ఏ జాబ్ అని. సో మీకైతే అప్డేట్ చేస్తున్న ఫ్రెండ్స్. ఇక్కడ కామెంట్ చేసిన వాళ్ళకి అలాగే చూస్తున్నాం మీ అందరికి కూడా. సో త్వరగా అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీకి అయితే అప్లై చేయండి. సో రిజిస్ట్రేషన్ ఫామ్ లింక్ అనేది ఎక్స్పైర్ అవ్వకముందే మీరు అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. సో నేను రీసెంట్ అప్డేట్స్నే మ్యాక్సిమం పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ టుడే జాబ్ అప్డేట్ వచ్చేసరికి. సో
సో మన ఛానల్ వచ్చేసరికి జాబ్స్ అడ్వైజరీ యూట్యూబ్ ఛానల్ అనమాట. సో మన ఛానల్ వచ్చేసరికి లేటెస్ట్ జెన్యూన్ జాబ్ అప్డేట్స్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. సో రీసెంట్గా కూడా కొన్ని నోటిఫికేషన్స్ అయితే నేను చేశాను. మీరు కనుక మిస్ అయి ఉంటే అవి ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి ఫ్రెండ్స్. హెచ్సిఎల్ కంపెనీ గురించి కూడా చేశాను నేను, డైరెక్ట్ వాల్కిన్ డ్రైవ్ అనమాట. సో ఇది అప్ టు 26 వరకు జరుగుతాయి. April 26, 2020 వరకు ఈ ఇంటర్వ్యూస్ అనేది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అటెండ్ అవ్వండి. సో మీ రెజ్యూమ్ ఎలా ఉండాలనేది కూడా నేను ఒక ATS మంచి స్కోర్ చేసిన రెజ్యూమ్ కూడా మీకు అప్డేట్ చేశాను. సో ఎవరైనా మిస్ అయి ఉంటే ఈ వీడియోస్ని ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ స్టూడెంట్ నోటిఫికేషన్ వచ్చేసరికి. ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.